జై సద్గురు మహారాజుకు జై. శ్రీ అచల ఋషి రమణయ్య స్వాముల వారికి జై. బ్రహ్మ విద్య, ఆధ్యాత్మిక విద్య అనేది సనాతనం నుంచి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా చెప్పుకుంటూ ప్రయత్నం చేస్తూ సాధిస్తూ ఆచరిస్తూ వస్తూనే ఉన్నారు ఆనాటి నుంచి ఈనాటి వరకు. అసలు బ్రహ్మ విద్య అంటే ఏంది? ఈ బ్రహ్మ విద్య అనేది మనిషికి ఎందుకు అవసరమైంది? మనిషికి ఎందుకు అవసరమైంది? ఒకవేళ అవసరమైంది అనుకోలే, దీన్ని తెలుసుకోవడం వల్ల ఈయనకి ఏమైనా ఉపయోగం ఉందా? తెలుసుకోలేనోళ్ళకు తెలుసుకునేళ్ళకు ఏమన్నా తారతమ్యం ఉందా? ఏమన్నా తేడా ఉందా? ఉంటే ఏమి తేడా ఉంది? అది ఏమి తేడా ఉంది? తెలుసుకోనికి వచ్చిన లాభమేమి, తెలుసుకోనేనికి వచ్చిన నష్టమేమి? తెలుసుకునేవాడు ఏం లాభం పొందినాడు, తెలుసుకునేవాడు ఏం నష్టం పొందినాడు? ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి తెలుసుకోవాలన్నా, అవునా కదా? ఇవన్నీ ప్రశ్నలు దానిపైన. బ్రహ్మ విద్య లోకములో ఎన్నో విద్యలు ఉన్నాయి. అంటే షట్ శాస్త్రాలు ఉన్నాయి. ఎన్నో అంటే ఎన్నో లేవు, షట్ శాస్త్రాలు 6 శాస్త్రాలు ఉన్నాయి. ఈ 6 శాస్త్రాలలో భౌతిక శాస్త్రము, జీవశాస్త్రము, గణిత శాస్త్రము, సాంఘిక శాస్త్రము, ఖగోళ శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము, ఈ 6 శాస్త్రాలు ఉన్నాయి. 7వ శాస్త్రం బ్రహ్మ విద్య. ఈ 6 శాస్త్రాల ద్వారా మానవుడు వాటికి సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకొని, ఇప్పుడు గణిత శాస్త్రం అన్నాడు, లెక్కలు, ఆ లెక్కలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని బ్యాంకులలో కానీ లేదా పెద్ద పెద్ద కంపెనీలలో కానీ ఫైనాన్స్ సంబంధించినటువంటి క్యాషియర్ గాను, క్లర్కు గాను, గుమస్తా గాను, అకౌంటెంట్ గాను ఉండి పొట్ట పోషణ చేసుకునే దానికోసము ఉపయోగపడుతుంది. అలాగే జంతు శాస్త్రం ఉంది, జీవశాస్త్రం. జీవశాస్త్రాన్ని కూడా ఈ జీవోత్పత్తి ఎలా జరుగుతుంది అనే దీంట్లో మొక్కల గురించి, పక్షుల గురించి, కోళ్ళ గురించి, జంతువుల గురించి, మేకల గురించి, గొర్రెల గురించి, మనుషుల గురించి ఏవైతే మనకు ఉపయోగం ఉన్నాయో, ఏ దాని ద్వారా అయితే మన పొట్ట నిండుతుందో అటువంటి పోషణ కోసం ఈ శాస్త్రాన్ని చదువుకొని వీటిని ఎలా ఉత్పత్తి చేయాలా, వీటికి ఎలాంటి ఆహారం పెట్టాలా, వీటికి ఏ టైంలో ఏ రోగాలు వస్తాయి, ఏ టైంలో ఏ మందులు వేయాలా, చలికాలంలో ఈ జంతువులు ఎలా ఉంటాయి, ఎండాకాలంలో ఎలా ఉంటాయి, మరి ఎండాకాలంలో వచ్చే రోగాలకి ఏ మందులు వాడాలా, శీతాకాలంలో వానాకాలంలో వచ్చే రోగాలకి ఏ మందులు వాడాలా అనేటువంటి జంతు శాస్త్రాన్ని, అలాగే వృక్షశాస్త్రం అంటే మనం తినే పండ్లు కానీ, కూరగాయలు కానీ, ఆకుకూరలు కానీ వీటి గురించి తెలుసుకొని వాటిని ఏ కాలంలో ఎంత మోతాదులో పంట వేయాలా అని కొత్త కొత్త కనిపెట్టి ఈ ప్రపంచానికి, సమాజానికి, మానవాళికి ఉపయోగపడే విధంగా వాడు ఆ సంబంధించిన ఉద్యోగం చేసి 10 రూపాయలు సంపాదించుకొని బతకడానికి పనికొస్తుంది. అట్నే ఖగోళ శాస్త్రం అంటే మట్టి,
లోపల బంగారు ఉంది, ఇత్తడి ఉంది, ఎండి ఉంది, రాగి ఉంది. అవునా కదా? మరి ఇనుము ఉంది. ఈ పంచలోహాలు భూమిలో ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఉన్నాయి, ఏ ప్రాంతంలో వస్తాయి, నీటి శాతం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంది, ఈ నేలల్లో ఎన్ని రకాల నేలలు ఉన్నాయి, ఏ మట్టి ఎట్లా పనిచేస్తుంది, ఈ భూమండలం ఎట్లా ఏర్పడింది, తర్వాత ఈ భూమండలం చంద్రమండలం ఎట్లా ఉంది, ఈ ఖగోళ శాస్త్రంలో నక్షత్రాలు ఏంది, మిగతా గ్రహాలు ఏంది, సూర్యుడు ఏంది, వీటి యొక్క కాల పరిణామం ఎట్లా, ఎలా తిరుగుతున్నాయి, ఎలా మార్పు చెందుతున్నాయి, వాతావరణం ఎలాంటి మార్పులు వస్తున్నాయి, ఇదంతా ఖగోళ శాస్త్రం. ఈ శాస్త్రాన్ని తెలుసుకొని దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని గవర్నమెంట్ ఉండేటువంటి రీసెర్చ్ సెంటర్లలో అంటే పరిశోధనా కేంద్రాల్లో పనిచేసి వాళ్ళు ఈ మట్టిని పరీక్ష చేసి ఈ మట్టిలో పలాని పంట అయితే బాగా వస్తుంది, ఆ మట్టిలో పలాని పంట అయితే బాగా వస్తుంది అటువంటి ఈ యొక్క మట్టిని ఈ ఇతర గ్రహాలను అన్నిటినీ బ్యారేజ్ వేసుకుంటూ చేసేది ఖగోళ శాస్త్రం. దానివల్ల మానవుడు జీవనాధారం కోసం ఉపయోగించుకుంటూ ఉన్నాడు. తర్వాత జ్యోతిష శాస్త్రం. ఈ జ్యోతిష శాస్త్రంలో కూడా మానవుడు రాసులేంటి, నక్షత్రాలేంటి, వారాలేంటి, నెలలేంటి, సంవత్సరాలేంటి, మరి ఏ రాశిలో ఉంటే ఏం జరుగుతుంది అనేటువంటి పేరుది వేసి శుభముహూర్తాలని, దుర్ముహూర్తాలని, మంచి కాలమని, చెడు కాలమని, రావుకాలమని, యమగండమని ఈ తిథి నక్షత్రాలను కనిపెట్టి అది వాని పేరును బట్టి ఏ నక్షత్రం పుడితే ఏం పేరు పెట్టాలా, ఏ పేరుకు బలం ఉంటుంది, వాడు కుక్కనా, నక్కనా, పందినా, సింహమా, ఈ వృచ్చికమా అనేది తెలుసుకుంటూ దాని మీదనే వీళ్ళు వ్యవహారం చేస్తూ ఆ విధంగా పుట్టిన బిడ్డ కాడి నుంచి అన్ని కార్యాలకు ఏ కార్యం చేసినా మరి ఈ యొక్క జ్యోతిష శాస్త్రాన్ని, పంచాంగాన్ని ఆధారం చేసుకొని కొంతమంది పొట్టగుట్టు కోసం చేసుకుంటూ ఉంటారు. ఇట్లా ఈ 6 శాస్త్రాలు మానవుడు పొట్టకూటి కోసమే చేసుకుంటూ ఉంటాడు. వైద్య శాస్త్రం ఉంది. వైద్య శాస్త్రంలో కూడా మానవుడు ముందే చెప్పుకున్నాం మనం, మనుషులకు జంతువు అన్నిటికీ జబ్బులు వస్తే ఏ మందులు వాడాలా అనేటువంటి విధి విధానాన్ని చేసుకొని తింటూ ఉంటారు. హ్యాపీ, బాగుంది. పుడితే వాళ్ళు పుడుతున్నారు, పెరుగుతున్నారు, మందులు వాడుతున్నారు, ఆ పని చేసుకుంటున్నారు, మళ్ళీ మరణిస్తున్నారు. ఇలా కొన్ని లక్షల సంవత్సరాలు కాల గమనంలో కలిసిపోయింది. కలిసిపోయిన తర్వాత ఈ బ్రహ్మ విద్య అనేది చిత్తశివడిగా తర్వాత వచ్చిన విద్య. ఇది దేనికి వచ్చిందంటే మనిషికి భయం వచ్చినప్పుడు, మనిషికి అర్థం కాని విషయాలు ఎదురైనప్పుడు, మనిషి ఊహించలేని విధంగా పరిణామాలు జరిగినప్పుడు తన మనసును ఎక్కడికో పోనిస్తూ ఇది ఏదో ఒక దివ్య శక్తి ఉంది, ఆ శక్తి వల్లనే ఈ విశ్వం అంతా ఇలా నడుస్తూ ఉంది, అట్టి శక్తిని తెలుసుకోవాలా. కాబట్టి ఆ శక్తి ఏందని దాని మీద పరిశోధన చేసి, దాని మీద పరిశీలన చేసి, మరి ఆ దైవం ఎక్కడో ఉందని ఎతికి కొండ గుహల్లోకి పోయి, హిమాలయాలకు వెళ్ళి, పర్వత శ్రేణులకు వెళ్ళి, కోనలమ్మడి తిరిగి వేసారి అడవుల్లో ఉండి ఆకులు ఎములు తింటూ, మొక్కవృద్ధులుంటూ, వ్రతాలుంటూ, వివస్తులయ్యి, బట్టలు లేకుండా బిత్తలు తిరిగి, అన్నపానాదులు మానేసి బ్రహ్మచర్య వ్రతాలు చేపుని దానికోసమయ్యి తిరిగి అగసాట్లు పడుతూ అది ఏందో అర్థము కాక వారి అనుభవం కాడికి వాళ్ళు రాసిపోతే ఆ నుంచి మళ్ళా తరం వాళ్ళు ప్రయత్నం చేసి దాన్ని అనేక రకాలుగా మరి పరిశీలన చేసి అది ఏదో ఒక దైవం ఒకటి ఉందని
దానే దేవుడని ఒక నిర్ణయం చేశారు. ఒక దైవం ఉందని, విశ్వశక్తిలో ఒక శక్తి ఉందని, దాన్నే శివమని, దాన్నే చైతన్యమని, దాన్నే ఈశ్వరుడని, దానే బ్రహ్మమని, దానే పరమాత్మని, దానే పరబ్రహ్మని, దానే ఆత్మస్వరూపమని, ఇలా అనేక పేర్లు ఆయా ప్రాంతాలలో ఆయా విధాలుగా పెట్టుకొని వాళ్ళు మరి గ్రంథాలు రాసుకొని కొంతమంది గతించిపోయినారు. ఆ గ్రంథాలను పట్టుకొని మన వాళ్ళు చెప్పింది నిజమని నమ్మి దాని మీదనే ప్రయాణం చేస్తూ, ఇంక కొంతమంది అటువంటి బ్రహ్మజ్ఞానం భగవంతుడు ఉన్నాడో ఆ భగవంతుని మేము మీకు తెలుపుతామని కొంతమంది మాయమాటలు చెప్పి, అర్థమైందా? అంటే దాన్ని ఎవడు ఇంతవరకు చూసింది లేదు. ఎందుకంటే ఈ బ్రహ్మం అనేది విశ్వవ్యాప్తంగా అంతటా ఉన్నది. అది ఒక శక్తి, అది ఒక పవరు. దానికి ఎన్నో పేర్లు పెట్టినాం మనం. ఎందుకంటే ఆ శక్తి ఒకటి ఉండి జరుగుతుంది అనే ఒక నమ్మకం. భగవంతుడు అనేది నమ్మకమే. అందరికీ పెద్దలు చెప్పారు, హిందూ సాంప్రదాయంలోకి పోయినా, ముస్లిం సాంప్రదాయంలోకి పోయినా, క్రిస్టియన్ సాంప్రదాయంలోకి పోయినా దేవుణ్ణి నమ్ము అని చెప్తారు. దేవుణ్ణి నమ్ము. నిజమైతే నమ్మాల్సిన అక్కర్లేదు కదా. నిజమైతే నమ్మాల్సిన అక్కర్లేదు కదా. అనుమానం ఉంటే కదా నమ్మాల్సింది. నిజమైతే నమ్మాల్సిన అక్కడే ఉంది, పబ్లిక్గా తెలిసిపోతుంది కదా. ఇంకా నమ్మకం ఉంది, నమ్మాల్సిన అవసరం లేదు కదా. నిజమైతే నమ్మాల్సిన అవసరం లేదు. నిజము కాదు కాబట్టి నమ్ము. నమ్మితే నిజం అవుతుంది, నమ్మకపోతే అబద్ధం అవుతుంది. కాబట్టి భగవంతుడు నమ్ము. మొట్టమొదటి విశ్వాసము, నమ్మకం కావాలి. అనగా ఆ నమ్మకం మీద బేస్ అయ్యి మనకు వేదాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, భారతం, భాగవతం, రామాయణం, అష్టాదశ పురాణాలు, ఇలా ఎన్నో కొల్లలుగా గ్రంథాలు రాసినారు పెద్దలు. ఏది? ఆ నమ్మకమైన దేవుని గురించి. వీడు నమ్మినాడంతే. అటువంటి దాన్ని తెలుపుతామని చెప్పి కొంతమంది అది రహస్యమని, అది పరమ రహస్యమని, అది గురుగుహ్యమని, గురువు మాత్రమే చెప్పగలడనేటువంటి ఒక మాయా మాటలు చెప్పి, అది గురు స్వరూపము, గురువు ద్వారా తెలుసుకున్నటువంటి విషయాలు చెప్తూ వస్తూ దాని మర్మం అని చెప్పి అది మా దగ్గరికి రావాలి. గురువుకు 12 సంవత్సరాలు సేవ చేయాలి. గురువుకు 12 సంవత్సరాలు సేవ చేయాలి. తన మన ధనములను అర్పించాలి. అవునా కదా? చతుర్విధ శుశ్రూషలు చేయాలి. అలాంటివన్నీ నియమాలు పెట్టి అన్ని ఏళ్ళు వాడు ఈయన దగ్గర సాధన చేస్తే అప్పుడు వానికి ఆ దైవతత్వాన్ని తిరుపుతానాయన అని చెప్పేసరికి 12 ఏళ్ళు ఉండాలి. ఈ గురువుకు వయసు అయిపోతుంది. ఎందుకంటే గురువు కాడిపోకనే గురువుకు 50 ఏళ్ళు పైన ఉంటాయి. 50 పైన అనుకో, ఈయన గురువు అయినాక 50 ఏళ్ళు అవుతాయి. ఎందుకంటే సంసారం చేసి భార్య బిడ్డలను అంతా సరి చేసుకొని పెళ్ళిళ్ళు పిటాకులు చేసినాక కదేడు గురువు కాడికి పోయేది. పుడతాను ఎవడు పోతాడు? అవన్నీ అనుభవిస్తేనే మనకి అవన్నీ అనుభవించి ఈ జన్మ వృధా ఇది, ఇంత చేసినా కూడా ప్రయోజనం లేదు, ఎన్ని చేసినా కూడా మంచి అనేవాడు లేడు. ఒకనాడు కాటికి అందరూ పోతూ ఉండారు. ఇంతలో సమ్మడానికి ఇవన్నీ అవసరమా? ఎట్టజాగ్ర పరమాత్మ ఏమి మనకు దిక్కెవరు, మనం ఏం చేయాలి, ఇంకా మనకు ఉద్ధరించేవాడెవరు అని అన్వేషణ చేసినప్పుడు అప్పుడు ఈ నోట పలానాడు గురువు ఉండరు, ఆడిపోతే కనుక లోపల ఆశ్రమంలో ఉంటాడని చెప్తే అప్పుడు ఆ గురువు కోసం నువ్వు ఆశ్రమం కాడికి పోయాకల్లా నీకు 50 ఏళ్ళు పైన పడినాయి. 50 ఏళ్ళు పైన పడినాక నువ్వు మళ్ళీ 12 ఏళ్ళు సేవ చేసి ఎంత అయ్యాడికి 62, 65 ఏళ్ళ వయసు వచ్చావు. 65 ఏళ్ళ వయసులో కళ్ళు కనపడవు, మోకాళ్ళు వంగవు, చెవులు వినపడవు, ఏమి చేయవు. అప్పుడు వాళ్ళ గురువు కూడా పండుబారిపోయి ఉంటాడు. శిష్యునికి 65 వచ్చింటే నాకు 90 ఏళ్ళు వచ్చింటాయి.
ఇంకా ఆ సమయంలో ఈయన 12 సేవ చేశాక వాడు 65 80కి పోయినాడు గురువు. 80 ఏళ్ళ పోయి ఇప్పనికి ఈయనకేం చెప్తాడు, ఏదో ఒకటి చెప్తాడు. మా గురువు చెప్పినాడు, ఏమి మా స్వామి చెప్తాడా, మా గురువు చెప్పాడు నాయన, నాకు ఇది వానలన్నీ పడినాక నీళ్ళన్నీ సముద్రంలోకి పోతాయి, ఆ సముద్రం 40 రోజులు ఈ నీళ్ళు కలిసి నీళ్ళు దొబ్బుతుంది, వెనక్కి 40 రోజులు దొబ్బుతానే ఉంటుందంట, అది 41 రోజులు కలుపుకుంటుందంట. అందుకే మనం 40 రోజులు మనం కూడా దొబ్బుతాడు పరమాత్మ మనం కలసకుండా, 41 రోజులకు కలుపుకుంటాడు. అందుకు మనం మండలం చేస్తామని చెప్పారు కదా, మా గురువు చెప్పినట్టు కదా. ఇట్లాంటి తప్పుడు కూతలన్నీ కూడా గురువులంతా కూసి ఏదో ఒకటి చెప్తే వానికి వాడు ఈవిడు చెప్పడు దాన్ని. ఎందుకు 18 ఏళ్ళు చేసి ముసోడు ఏంటి కానీ అప్ప చెప్పలేదు ఈ రహస్యం. అది తప్పో ఒప్పో రైటో తెలియదు, ఈయనకి తెలియదు, ఆ జ్ఞానం ఈయనకి లేదు. గొప్పది మనసు పెట్టుకున్నాక ఈయనకి 65 ఏళ్ళు వచ్చినాయి కదా. ఈయన కాదు శిష్యుడు వచ్చి మళ్ళీ 12 ఏళ్ళు సేవ చేయొద్దు, వీడు ఈ విషయం చెప్పాలంటే ఈయనకి 80 ఏళ్ళు వచ్చాయి, అవునా కదా. అప్పుడు ఆ చెప్తుంది ఈయన చెప్తే ఇట్ట ముసలిలో చచ్చిపోతున్నారే కానీ ఇది ఏందిరా ఏం చెప్పినాడు గురువు అని ఎల్లడి చేసినాడు ఎవడు లేడు, ఎల్లడి చేసినాడు ఒక్కడు లేడు. ఆయన చెప్పింది ఇది ఎట్లా ఉందంటే మా పిల్లప్పుడు చెప్తున్నాడు కథ. 3 పిల్లలు ఆడుకొని వేరంట ఒకసారి పోతే అదేందో చెట్టుకో ఏదో గోడకో బొక్కు ఉన్నదంట. ఆ బొక్కలో ఏందో ఉందని వీడు చేయి పెట్టాడు అంట. చేయి పెడితే తేలు కుట్టింది. తేలు కుట్టాడు, ఒరే అంటే తేలు ఉంది కుట్టిందని చెప్తే కదా వీడు చెప్పలే. అబ్బా అన్నాడు, ఏమిరా అంటే అబ్బా చేయి పెడితే దొరికిచారా అంటారు, గొప్పదే దొరికింది నాకు అని అంటే వాడు పెట్టినాడు. వాడిని కొట్టింది, వాడని చెప్తున్నాడు కూడా అబ్బా అని వాడు పెట్టిస్తాడు, వాడు చెప్పలే. ఇంకా 3వ వాడు పెట్టినాడు, వాడిని కొట్టింది, వాడు అబ్బా అన్నాడు, బా నాకు ఇంకా బ్రహ్మాండంగా మంది దొరికిందిరా అన్నాడు. వీళ్ళ ముగ్గురికి అర్థం కాలే, తేలు పుట్టింది నాకు, నేను అబ్బాయినా ఈ డబ్బు వాడబ్బాయి వాడు చిక్కిందంటాడే, ఈడు చిక్కిందంటే వాడు చిక్కిందంటాడు. ఈడే కొన్నాడు వాళ్ళిద్దరికి చిక్కిందేమో నాకు చిక్కలే, నాకు తేలు కుట్టింది వాళ్ళిద్దరికి ఏం చిక్కిందని ఏం కర్మ. ఇంకా వాడిని చెప్తే వానికి చిక్కిందో నాకు తేలు కుట్టింది వాళ్ళకి చూడటం ముగ్గురు అనుకున్నారు. ముగ్గురిది బయటపల్లె, అది ముగ్గురిది బయటపల్లె అనిపిస్తున్నారు కానీ వాడికి ఏం దొరికిందో అనుమానం. అటు ఏమి రా మళ్ళీ 14నే అది చెప్పేది కాదురా, వాడి హృదయానికి అర్థమవుతుంది, అది అంత సింపుల్గా వస్తుంది, అది నా ప్రాప్తం దొరికిందని వాడంటే నా ప్రాప్తం దొరికింది, వీడంటే ఇట్లనే చచ్చిపోయారు ముగ్గురు. తెలుసుకోలే ఆ తేలు కుట్టింది ఎవడు బయట చెప్పలే. అట్టనే ఈ గురువులంతా ముసలి గురువులంతా ఇవన్నీ ఉండి చెప్పి ఆ గురువు ఏదైనా ఒక మాట చెప్పిపోతే అది సత్యమైన నమ్ముకొని దాన్ని మూతపెట్టి నా చేతి నీ చేతులకి అది బయటపడేది లేదు. ఈవిడు చెప్పడు వాడు చెప్పడు, ఇచ్చినాడు నాకు ఇచ్చినా నీకు ఇస్తాను, తీసుకున్నోడు చెప్పేదిలే ఇచ్చినోడు చెప్పేదిలే. అట్టనే మగ్గిపోయి ఇది ఏందో బ్రహ్మ విద్య గొప్పదని దానికి ఒక పెద్ద ఇది కల్పించి చేస్తూగా కొంతమంది దానికి సాధనలు పెట్టినా అట్ట దొరకదు, అది 4 భక్తులు చేయాలా, అష్టాంగ యోగం చేయాలని ఆయన రకరకాలుగా చేసుకొని అన్నీ చేస్తే ఈ 12 ఏళ్ళు గురువు ఏం చేస్తాడు, వానికి ఏదో ఒక పని చెప్పాలి కదా ఈ గురువు. అప్పుడు ఈ అష్టాంగ యోగములు, ఈ 9 భక్తులు, ఈ మంత్రాలు తంత్రాలు, ఈ ఉపదేశాలు ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ వానికి కాలం గడిపినాడు. అవన్నీ కూడా గొప్పయని, అవన్నీ చేస్తేనే పరమార్థం లభ్యమవుతుందని, ఇది పరమార్థం అనేది బ్రహ్మ విద్య అని, అంత సింపుల్గా దొరికేది కాదని, ఇది మహా గొప్పదని, ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటేనేని ఇట్లా లేనిపోని మాటలన్నీ కల్పించి దీని ఆ రహస్యమని బట్టబయలు పెట్టి ఏమీ లేదట, ఉత్తది. ఏది భగవంతుడు అనేవాడు సర్వాంతర్యామి ఉన్నాడు, అది రూపం లేదు నామం లేదు. ఆ భగవంతునికి ఏమి ఒక శక్తి ఉంది, ఆ శక్తి స్వరూపం ఎక్కడో లేదు, ఆ విశ్వశక్తియే
సూర్యుడు గాను, చంద్రుడు గాను, భూమి గాను, 84 లక్షల జీవరాశులు గాను పరిణామం చెందింది. అదే ఆ శక్తే రూపం దాల్చింది. కనిపించని ఆ శక్తే ఒక రూపము దాల్చింది. ఆ రూపము దాల్చి అనేక రూపాలయ్యింది, అనేక గోళాలయ్యింది, అనేక మండలాలయ్యింది, అనేక జీవులుగా మార్పు చెందింది. ఈయన జరగడానికి కొన్ని లక్షల యుగాలు సంవత్సరాలు పట్టినాయి. ఒక రోజులో జరిగేది కాదు ఇది. ఈ విధంగా మార్పు చెందుతూ జరిగింది. అటువంటి ఆ దివ్య శక్తి ఏదైతే ఉన్నదో అది నీలోనూ ఉన్నది, నాలోనూ ఉన్నది, రాయిలోనూ ఉన్నది, రప్పులోనూ ఉన్నది, చెట్టులోనూ ఉన్నది, చాములోనూ ఉన్నది. పిప్పీలి కాది బ్రహ్మ పర్యంతం ఆ భగవత్ స్వరూపమే అని మమ ఆత్మ సర్వభూతాంతరాత్మ అని కృష్ణుడు భగవద్గీతలో చెప్పినాడు. అది ఏందో కాదు నాయన, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. అన్నము పరబ్రహ్మ స్వరూపం అన్నాడు. ఇంకా చెప్పు నువ్వు, ఇంకా పరబ్రహ్మం నాడు ఉన్నాడు. అన్నమే పరబ్రహ్మమైతే అన్నాన్ని ఇత్తనాలు ఒడ్లు పండించి వంట చేసినవాడు ఏం కావాలి? ఇంకా వానికన్నా అన్నం కన్నా గొప్పడే కదా. అన్నాన్ని తినేవాడు ఏమవుతాడు? ఇంకా గొప్పడే. అన్నమే పరబ్రహ్మ అయితే అన్నం తినేవాడు ఏమవుతాడు? వాడు ఇంకా దానికన్నా గొప్ప అవుతాడు కదా. ఇంకా అలాంటప్పుడు ఈ మాయ మాటలు ఎందుకు, ఈ రహస్యాలు ఎందుకు? అవునా కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం చెప్పినారు. మరి అన్నం చేసే మహాతల్లి ఏం కావాలా? అన్నపూర్ణేశ్వరి తినేవాడేం కావాలా? మరి దానికన్నా గొప్పవాడే కదా. అప్పుడు వీడు కూడా పరబ్రహ్మ స్వరూపమే కదా. ఇంకా దీనికి రహస్యం ఏముంది ఇక్కడ? దీని ఎందుకు మూసబెట్టి ఈరాముట్టి నీకు చెప్తా, నాకు సేవ చేసి చెప్తా అని చెప్పి లేనిపోని మాటలన్నీ చెప్పి, అబద్ధపు మాటలన్నీ చెప్పి లాస్ట్కి ఏం చెప్తున్నావు నువ్వు? ఏ శిష్యుణ్ణి కానీ తీసుకొనిరా, 30 ఏండ్లు 40 ఏండ్లు 50 ఏండ్లు అచల సిద్ధాంతంలో ఉండే గురువులను తీసుకురా. ఏ సిద్ధాంతం అన్నా కానీ, ద్వైతములో కానీ, అద్వైతంలో కానీ, విశిష్టాంతంగా అచలములో కానీ, ఏ గురువన్నా కానీ, ఓం శాంతి కావచ్చు, రామచంద్ర మిషన్ కావచ్చు, ఇంకోటి బుద్ధుని ఇది కావచ్చు, రామకృష్ణ మఠాలు కావచ్చు, ఎవరన్నా కానీ గురువులు పీఠాధిపతులు ఉంటారు. వాళ్ళందరూ కూడా దేవుని గురించి ఏం చెప్తారు? దేవుని గురించి ఏం చెప్తారు? చెప్పేది లేదు. నువ్వు ఏమి చెప్పినా ఉత్త మాటలే, నువ్వు ఏమి చూపించినా ఉత్తదే, మాయే, సత్యము కాదు, సత్యము కాదు. అటువంటి పరమ రహస్యాన్ని తెలుసుకోవాలి. అవునా కదా? సరే, అందరూ సత్యము 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 సత్యం అంటారు. అసలు సత్యం అంటే ఏంటి? మన వెలుగు చీకటి గురించి మాట్లాడుకున్నాం కదా. మనము మాట్లాడలేదా? వెలుగు చీకటి గురించి మనం ఇక్కడ మాట్లాడలేదు. వెలుగు సత్యమా, చీకటి సత్యమా అంటే ఏం చెప్తారు? అది కొద్ది రోజులు, ఇది కొద్ది రోజులు. అది కాదు, ఆ మాట చెప్పొద్దు. రెండే క్వశ్చన్. వెలుగు సత్యమా, చీకటి సత్యమా? అదైతే అదను, ఇదైతే ఇదను. అది నుంచి అందరికి తెలుసు ఆ విషయం. రాత్రి పగులు అవుతుంది. అది కాదు. రాత్రి పగులు ఎక్కడా? భూమి మీద ఉండేటోనికే. భూమి వదిలిపుట్టిపోతే ఇంక రాత్రి లేదు, పగులు లేదు. అర్థమైందా? వెలుగు సత్యమా, చీకటి సత్యమా? ఈ రెండిట్లో మీ అనుభవంలో ఆలోచన చేసి, బ్రహ్మ విద్యలో ఇన్ని ఏళ్ళ నుంచి ఉండారు, ఇంతమంది కాడ బోధలు వింటున్నాము, గ్రంథాలు చదువుతున్నాము, ఎక్కడో ఊర్లోకి పోతే సభలో చెప్పేది వింటున్నాము, అన్నీ చేస్తున్నాము కదా. మరి వెలుగు సత్యమా, చీకటి సత్యమా? చీకటే సత్యం ఒకటే ఉండేది, వెలుగే ఉండేది ఇప్పుడు. వెలుగే సత్యం. అవునమ్మా, వెలుగే సత్యం. సత్యం అంటే ఏమని?
నిజం తెలిపేది ఎప్పటికి ఉండేది, ఉండేది. నాశనము కానిది, కానీ నాశనము కానిది ఎప్పటికీ ఉండేది, ఒకటి దానికి చీకటి లేదు. మార్పు చెందనిది, వెలుగు ఒకటి సత్యము అని నువ్వే కాదు ఈ ఆధ్యాత్మిక బ్రహ్మ విద్యలో అది రాసి పెట్టినారు. అందరూ ఎవరు అడిగినా ఈ మాట చెప్తారు, కానీ నేను చెప్తాను చీకటి సత్యము, వెలుగు అసత్యము. ఎందుకంటే చీకటిలోనే పుట్టింది వెలుగు. విశ్వం మొత్తం చీకటే ఉండేది, విశ్వం మొత్తము చీకటి చీకటే ఉంది. వెలుగు అక్కడక్కడక్కడక్కడ నక్షత్రాల రూపంలో ఉంది. నువ్వు రాత్రి పడుకుంటావు, ఆకాశం మీద చూస్తావు, చుక్కలన్నీ ఉన్నాయి. చుక్కకు మధ్యలో ఏముంది? చీకటి చీకటే కదా ఉండేది, చీకటే కదా ఉండేది. కోట్ల కొద్ది చుక్కలు ఉన్నాయి. ఈ చుక్కలన్నీ ఆడుండాయి, చీకటిలోనే ఉన్నాయి. అవునా కదా? అంటే చీకటి ఉంది అంతా. ఈ సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. మనం చూడడమే, ఇది ఒక నక్షత్రం. అంటే ఆ చుక్క ఎంతో ఇది అంతే. అంత దూరానికి పోతే ఈ సూర్యుడు కూడా ఒక చుక్క మాదిరి మినిక్ అని కనపడతాడు దూరం పోయి చూస్తే. మనకు దగ్గర కాబట్టి ఎండబెట్టి బాగా వెళ్తారు వస్తుంది. అర్థమైందా? మన సౌర కుటుంబంలో ఉండేటువంటి చీకటి గ్రహాలు కొన్ని ఉన్నాయి. అంటే ఇక్కడ సూర్యుడు ఉండే సెంటర్లో, ఈ సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు ఉన్నాయి. ఒక 3, 4, 5 గ్రహాలకే దీని వెలుగు పడుతుంది. ఆ పక్కుండే 4 గ్రహాలకు వెలుగే పడదు. ఈ సూర్యుడు ఈ గ్రహాలకు మినిక్ అని కనపడతాడు. అవి చీకట్లో ఉన్నాయి. ఏది మన సూర్యుని చుట్టూ ఉండేటి వేరే పక్కన పెట్టు. ఈ సౌర కుటుంబంలో ఉండే ఈ గ్రహాలకే ఒక 3, 4, 5 గ్రహాలకు మాత్రమే ఈ వెలుగు పడుతుంది. ఆపతల దూరం ఉండే గ్రహాలకు ఈ సూర్యుని శక్తే పోదు. అందుకే చీకటి గ్రహాలు అన్నారు. అంటే అక్కడ వెలుగే లేదు. మరి ఈ సూర్యశక్తి ఎందుకు అంతవరకు పోలేదు? దీనికి అంత శక్తి లేదు. అర్థమైందా? అంటే ఇవన్నీ ఆకాశంలో పుట్టిన నక్షత్రాలు. అవునా? ఆకాశంలో పుట్టిన నక్షత్రాలు. ఆకాశం అంతా చీకటే, ఆకాశం అంతా చీకటే. చీకట్లో ఈ నక్షత్రాలు పుడుతున్నాయి, ఆరిపోతున్నాయి. ఎంతవరకు ఉంటుంది వెళ్తురు? దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం అయిపోతే ఆరిపోతుంది. మళ్ళీ ఏముంది? చీకటే ఉంది. వచ్చిపోయేది వెలుగా చీకటే? వెలుగు వచ్చిపోతుంది, చీకటి పర్మనెంట్గా ఉంది. బాగా ఆలోచన చేయి నేను చెప్పేది. సుభద్రమతి వాడు చెప్తే నైనా ఎచ్చడికని పెడతాడు నువ్వు ఇన్ని. మరి తప్పందమా? లేదు. ఇప్పుడు ఇవన్నీ ఆర్పితే చీకటి, విశ్వమంతా చీకటే ఉంది. విశ్వమంతా ఆ చీకట్లో అక్కడక్కడ నక్షత్రాలు ఉన్నాయి. ప్రతిరోజు కొన్ని లక్షల నక్షత్రాలు పుడుతున్నాయి, కొన్ని లక్షల నక్షత్రాలు పోతున్నాయి. అవునా కదా? పుడుతున్నాయి, పోతున్నాయి. కానీ చీకటి పుట్టలేదు, సావలేదు. చీకటి ఎప్పుడు అట్లనే ఉంది. అది మార్పు చెందనిది. ఈ వెలుగు మార్పు చెందుతోంది, రావడం పోవడం. చీకటి మార్పు చెందదు. అది పర్మనెంట్. అది ఏది నిత్యము, ఏది అనిత్యము? నిత్యము చీకటే. అదే మనకు ఇప్పుడు సూర్యుడు పోయాలకు చీకటి ఏమో రెడీ కాదు, సపరేట్గా వచ్చేదేం కాదు. సూర్యుడు యాడికి పోలే, మన భూమి తిరుగుతుంది. మనం సాడుకు వచ్చినాం మధ్య పక్కకు. సూర్యుడు తప్పించుకుని పక్కకు వచ్చిన పక్క మబ్బే, మళ్ళీ ఇటు వచ్చి వెళ్తారు వస్తుంది. అట్లా ఈ సూర్యశక్తి కూడా అంతటా లేదు, కొంతవరకు ఉంటుంది. ఇప్పుడు లైట్ ఉంది, ఈ రూమ్ వరకు వెళ్తారా? ఆడుకు లేకపోతే మనం ఇంకో లైట్ వేసుకోవాలి నువ్వు. అంత కెపాసిటీ లేదు దానికి. అర్థమైందా? అట్లా సూర్యునికి ఈ రూమ్ వరకే, అంటే ఈ సౌర కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని గ్రహాల వరకే దాన్ని వెళ్తారా. ఆ దూరం ఉండే గ్రహాలకు దాన్ని వెళ్తూనే పోవడంలే. అర్థమైందా? ఇప్పుడు పెద్ద లైట్ వేస్తాం బా, మనం శ్రీపాళ్ళ ఆశ్రమం మొదలు పెద్ద లైట్ పెట్టాను నేను. ఏడ దాకుండేది ఒక 30 అడుగులు వరకు, 40 అడుగులు, 50 అడుగులు వరకుంది. ఆ పక్క చీకటే ఉంది. అవునా కదా? మరి ఈ వెలుగు అంతటా ఎందుకు పోలేకుంది? లేదు. వెలుగు ఎంతవరకు ప్రకాశం అంతవరకే వెలుతుంటుంది, ఆ పక్క చీకటే ఉంది. ఇప్పుడు ఇంకొకటి
రాత్రి అయింది అనుకుందాం, ఊర్లన్నీ చీకట్లో ఉన్నాయి, అక్కడక్కడా లైట్లు వెలుగుతున్నాయి. చీకటి ఎక్కువ ఉందా, వెళ్తారు ఎక్కువ ఉందా? చీకటి ఎక్కువ. చీకటి ఎక్కువ ఉంది. విశ్వం అంతా చీకటే ఉంది, విశ్వం అంతా చీకటే. ఆ చీకట్లో ఈ వెలుగు పుట్టింది. అంటే కొన్ని రసాయనాల కలయిక చేత అవన్నీ రాసుకొని అగ్గి ఏర్పడింది. అవన్నీ మండి మండి బొగ్గయింది. అవన్నీ మండి 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 రకరకాలుగా అయిపోయి మొత్తం పెరిగిపోయి ఒక సూర్యుడు, ఒక చంద్రుడు, ఒక నక్షత్రం కానీ ఏర్పడింది. అర్థమైందా? అవి తిరుగుతూ ఉన్నాయి విశ్వంలో. అట్లా తిరిగేదే మన చంద్రుడు, సూర్యుడు. ఆ సూర్యుడిని నమ్ముకొని 9 గ్రహాలు ఉన్నాయి. ఈ 9 గ్రహాలు ఆ సూర్యుడి నుంచి విడిపడి పక్కకు వచ్చినవి. మన భూమి కూడా సూర్యుడి నుంచి పక్కకు వచ్చిందే. మన భూమిలో ఇప్పటికీ వేడి ఉంది, అగ్ని ఉంది. ఒక 2 అడుగులు తోగు లోపల చేపెట్టు, వేడి ఉంది, ఉడుకుంది. కొన్ని దేశాలలో అగ్ని లాభాలు పైకి లేస్తున్నాయి. చూసినావా టీవీలలో? భూమిలోంచి పొంగుతుంది అగ్గి, జ్వాలలు పారుతుంది, ఊళ్ళు కాలిపోతాయి. ఆ సిరియా కొన్ని దేశాలలో ఉన్నాయి అట్లా అగ్ని తుఫానులు వస్తాయి. అంటే భూమి పగిలి లోపల నుంచి అగ్ని జ్వాలలు పైకి లేస్తాయి. అర్థమైందే? మరి అగ్ని లోపల ఉంది, ఇంకా భూమిలో ఇంకా ఆరిపోలే. ఇన్ని ఏళ్ళైనా ఇంకా ఆరిపోలే. నిప్పు లోపల ఇంకా ఈ భూమి లోపల నిప్పు ఉంది. ఎందుకంటే నిప్పు అంశంతో వచ్చింది. ఇట్లా విశ్వం అంతా చీకటే ఉంది సోదయ్య. వెలుతురు అక్కడక్కడ ఉంది. నీకు నిదర్శనంగా చూడాలంటే అమావాస్య రాత్రిపూట 6 బయట పడుకుని ఆకాశంలోకి చూడు, అంతా చీకటే. అక్కడక్కడక్కడ చుక్కలు ఉన్నాయి. అవునా కదా? ఇదంతా చీకటే కదా. మరి ఈ సూర్యుడు కూడా ఆ నక్షత్రంతో సమానమే. మనం ఆ సుక్కగాడు పోయి ఈ సూర్యుడు కూడా ఆ సుక్క మాత్రం కనబడతాడు మనకు. అంటే ఈ సూర్యుడు కూడా అన్నాడు చీకటిలోనే ఉన్నాడు. ఈ సూర్యుడు కూడా చీకటిలోనే ఉన్నాడు. ఈ సౌర కుటుంబమే చీకటిలో ఉన్నది. కాబట్టి సత్యము, నిత్యము, శాశ్వతమైనది ఏంటంటే చీకటి, వెలుతురు కాదు. సత్యము, నిత్యము, శాశ్వతము అజ్ఞానము. అజ్ఞానము సత్యము, నిత్యము, శాశ్వతంగా ఉండేది అజ్ఞానమే. జ్ఞానం వచ్చిపోయేది, జ్ఞానము వచ్చిపోయేది. నువ్వు గురువు కాడికి కానీ బడికి కానీ అడిగిన ఏం సంపాదించుకొని పోతున్నావు? జ్ఞానం సంపాదించుకొని పోతున్నావు. అంటే జ్ఞానం లేదనే కదా, జ్ఞానం శాశ్వతం కాదనే కదా. మరి ఆ సంపాదించిన జ్ఞానం నీకు చివరి వరకు ఉంటుందా? లేదు కదా. వృద్ధాప్యం అయిపోయినాక అవయవాలు సన్నగిలిపోయినప్పుడు నీకేమీ మర్చిపోతుంది. ఏమో నాకు తెలియదు నేను. అవునా కదా? ఒక్కొక్కప్పుడు బ్రహ్మాండంగా చెప్పినోడు జ్ఞాపశక్తి పోయింది, జ్ఞానము పోయింది. మిగిలింది ఏంది? అజ్ఞానమే మిగిలింది. మిగిలింది అజ్ఞానమే. అంటే పర్మనెంట్గా ఉండేది ఏంది? అజ్ఞానమే. అందుకు మనం జ్ఞానం సంపాదించుకొని పోతున్నాం. అజ్ఞానం ఉంది కాబట్టి జ్ఞానం సంపాదించుకొని పోతున్నాం. నిజమా కదా? గురువు కాడికి ఎందుకు పోతున్నావు? జ్ఞానం. బడికి ఎందుకు పోతున్నావు? జ్ఞానం సంపాదించుకొని పోతున్నావు. అంటే జ్ఞానం నీ కాడ లేదనే కదా. లేదు కాబట్టి సంపాదించుకొని పోతున్నావు. అది మరి కాడ ఏముంది? అజ్ఞానం. మరి సంపాదించుకున్న జ్ఞానం పర్మనెంట్ అంటే నో. ఒకనాడు అది కూడా పోతుంది, మళ్ళీ నీ నిజస్థితి వస్తుంది, మళ్ళీ అజ్ఞానమే వస్తుంది. ఈ విధంగా ఏ గురువు అన్నా చెప్పగలడా? చెప్పాలి. మరి ఇన్ని నాళ్ళు పోషించి చెప్పిందంతంది మోసమే కదా, అబద్ధాలే కదా. ఆ వెలుగే సత్యము, ఆ గాడ్ ఈజ్ లైట్, దేవుడు లైట్ అన్నావు. లైట్ నాట్ పర్మనెంట్ అంటాను నేను. దేవుడు లైట్ పర్మనెంట్ కాదు, వచ్చిపోయేది లైటు, కానీ ఎప్పటికీ ఉన్నది చీకటి. నిజమా కదా ఈ మాట? మరి దేవుడు లైట్ అని ఎట్లా అంటావు? జ్యోతిర్బిందు స్వరూపుడు భగవంతుడు అంటే పుట్టిపోయేవాడా భగవంతుడు? జ్యోతి అంతా వెలిగిపోయేదే కదా. దీపం ఉన్నంత, అది నూనె ఉన్నంత వరకే వెలుగునిచ్చి ఆరిపోవును.
అది నూనె అయిపోతే అది కూడా కాకపోతుంది. అట్లా ఈ ప్రపంచంలో ఏ వెలుగైనా సూర్యుడిలో ఉన్న ఇంధనం అయిపోతే సూర్యుడు కూడా ఆరిపోయేవాడే. సూర్యుడిలో మండే ఇంధనం ఉంది, అది మండుతూ ఉంది. కొన్ని వేలకు లక్షల సంవత్సరాలకు అది అయిపోతుంది. అయిపోతే తుసుక్కున కాలిపోయి ఒప్పులొప్పులైపోయి ఉడకలైపోయి అది అంతరిక్షంలో కలిసిపోతుంది, ఆరిపోతుంది, నల్లగా అయిపోతుంది, బొగ్గు చీకటి అయిపోతుంది. అప్పుడు పోయింది వెలుగు, అప్పుడు చీకటి చీకటి అయిపోయి వెలుగు పోయింది. అంటే గాడ్ ఇది లైట్ అనేటంటావు నువ్వు. దేవుడు లైట్ అయితే లైట్ ఎప్పటికి ఉన్నదా? దాని నిదర్శనం ఒకటి, దేవుని ముందర దీపం పెడుతున్నావు, దీపం నువ్వు వెలిగిస్తున్నావు, అది అది నూనెంత వరకు వెలుగునిచ్చి ఆరిపోతా ఉంది. అదెట్ట లైట్, అదెట్ట దేవుడు అవుతాడు? పర్మనెంట్గా ఉండేది భగవత్ స్వరూపము, ఎప్పటికి ఉన్నది భగవత్ స్వరూపము, ఎప్పటికి ఉన్నది చీకటే, ఎప్పటికి ఉన్నది చీకటే. కానీ అది అది భగవంతుడు, అది శివుడు. అందుకే శివరాత్రి అన్నాం మనము. శివ రాత్రి అన్నాం, పగులనిలే. శివరాత్రి, శివ పగులు కాదు. ఎవరా లైట్ వల్లేదా? శివరాత్రి అన్నాం మనం, అవునా కదా? అంటే రాత్రి అనేది భగవత్ స్వరూపం అని చెప్పినారు కొంతమంది, కానీ మనం దాన్ని అర్థం చేసుకోలేకున్నాము. శివరాత్రి, జాగారం ఉంటుంది. మహాశివరాత్రి అంటే శివుని రాత్రి. రాత్రి అంటే చీకటి, అంటే శివుడు చీకటి, వెలుగు కాదు. వెలుగు వచ్చిపోయేది, వెలుగు వచ్చిపోయేది, చీకటి పర్మనెంట్. అందుకే దేవాలయాల్లో విగ్రహాలన్నీ నల్లగా ఉన్నాయి. విగ్రహాలు ఏ రంగులో ఉన్నాయి? నల్లగా ఉన్నాయి, అవునా కదా? ఏం తెల్లది పెట్టచ్చు కదా వెలుగని? నలుపు పెట్టినారు, బట్టలు కట్టినారు, ఆభరణాలు పెట్టినారు, అన్ని ప్రతిచ్చే నలుపు. తిరుపతి వెంకటేశ్వర స్వామి నలుపు, విష్ణు నారాయణమూర్తి నలుపు, మొత్తం నలిపే. అవునా? శివలింగుడు నలిపే, చీకటి. అది భగవత్ స్వరూపం. ఆ నిశిరాత్రి అదే భగవత్ స్వరూపం. కాబట్టి నీకు ఆ భగవత్ స్వరూప జ్ఞానం కలగాలంటే నీవు చీకటి లేకపోవాలి. వెలుగు లేకపోతే భగవంతుని కనపడడు. వెలుగు లేకపోతే ప్రపంచం కనపడుతుంది, వెలుగు లేకపోతే ప్రపంచం కనపడుతుంది. అనేక రూపనామాలు కనపడతాయి. రూపనామరహితమైన భగవంతుని తెలుసుకోవాలంటే నువ్వు చీకట్లోకి వెళ్ళాలి. నీ లోపలంతా చీకటే ఉన్నది, నీ లోపలంతా చీకటే ఉన్నది. అందుకే భగవంతుడు లోపల ఉన్నాడని చెప్తున్నారు. భగవంతుడు ఉన్నాడు, లోపల ఉన్నాడు. అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు, లోపల చీకటే కదా. డాక్టర్లు ఆపరేషన్ చేయాలంటే లైట్లు వేసుకొని, పెద్ద పెద్ద లైట్లు వేసుకొని ఆపరేషన్ చేస్తున్నారు. ఒకవేళ నోటి ద్వారానో ముడ్డు ద్వారానో పైప్ ఎక్కించి చేయాలంటే దానికి ముందర లైట్ పెట్టుకున్నారు. ముందర చిన్న లైట్ ఉంటుంది, అది లోపల పోయి వెలుగుతుంటే అది మనకు టీవీలో కనపడుతుంది, అవునా కదా? అది లైట్ నీకు లైట్ వెళ్తే ఆ లైట్ వెళ్తారు అక్కడ ఏం జరిగిందో తెలుస్తుంది మనకు, అవునా కదా? కాబట్టి లోపల ఏముంది? చీకటి ఉంది. లైట్తో నువ్వు పని చేసుకుంటున్నావు, లైట్ లేకుండా ఏం పని చేయలేదు. లైట్తో నువ్వు పని చేసుకుంటావు, నీ జీవితం గడుపుకుంటున్నావు. అర్థమైందా? నీవు ఈ యొక్క ప్రాపంచంలో బతకడానికి నీకు లైట్ కావాలి. భగవంతుని దగ్గరికి లైట్ అక్కర్లేదు, దేవుని దగ్గరికి లైట్ ఎక్కర్లేదు. నువ్వు లైట్ తీసుకోకపోతే ప్రపంచం కనపడుతుంది, పరమాత్మ కనపడడు. లైట్ ఆర్పుకొని పోతేనే నీకు పరమాత్మ దర్శనం అవుతుంది. డెఫినేషన్ మార్చేస్తున్నాం మనం, ఈ డెఫినేషనే మారుస్తున్నా నేను. తను విడిచిన వాళ్ళందరినీ
గుంత తీసి గుంతలు వచ్చే వాళ్ళకి చీకటే కదా. చీకటి కాక ఎలుగుందా ఒక పెట్టిన వాళ్ళకి. కాబట్టి వెలుగు అనేది వస్తుంది పోతుంది. వెలుగు జీవుడు, చీకటి దేవుడు. కనపరాని వాడు ఆయన. వెలుగు జీవుడు, చీకటి దేవుడు. కను నిజమా కదా ఈ మాట? కనపరాని వాడు. కనపరాని వాడు. అందుకే మనలో కూడా కనపరాని వాడు ఒకడు ఉన్నాడని ఎవడు కనుక్కోలేడు ఆయన్ను. అదే కనుక్కోలేడు. పెద్ద పెద్ద లైట్లు వేసినా కనపడ్డాడు. కనపడేటోడు కాదు. నువ్వు లైట్లు వేసే కొద్దీ మాయమైపోతాడు. అవునా కదా? వచ్చి గురగా తిరిగిపోతాడు. ఎంత దూరం అని పోతాడు. పోతాడు ఎప్పుడే దొరకడు. ప్రపంచం ఎంత దూరం పెంచాలి. చిక్కడు దొరకడు వేసేదానికి కాదు. కాదు. కానీ అటువంటి పరమాత్మను నీవు దర్శించాలి. కళ్ళు మూసుకొని దర్శించు. దర్శించాలి. కళ్ళు మూసుకొని మూసుకొని దర్శించు. అందుకే మనం గుడికి పోతానే కళ్ళు మూసుకుంటాం. వెంకటేశ్వర స్వామి దూరం పోయి తిరుపతికి పోయి ఆడికి పోతానే ఆడ ఒక నిమిషం ఉండేది. 10 సెకండ్లు కూడా ఉండరు. ఆ రోజు కళ్ళు మూసుకుంటుంది. నువ్వు ఏం చూసినావు దూరం పోయి? దర్శనం బాగా దర్శనమైంది. అంతరంగమునందు దర్శనం అయింది. ఆడికి పోయిన బట్టి దర్శనం ఏంటి మనకు? ఏమి దర్శించినావు నువ్వు? చీకటిని దర్శించినావు. మనలోనే దర్శనం ఉంది. నువ్వు అక్కడ పోయినదే ఇక్కడ. నువ్వు చీకటిని దర్శించినావు. అంత దూరం పోయినా కూడా నువ్వు చీకటిని దర్శించినావు. ఆడిపోతే కళ్ళు మూసుకున్నావు. 2 చేతులు ఎత్తి కళ్ళు మూసుకున్నావు. కళ్ళు మూసుకుంటే ఉంది, చీకటి ఉంది. దర్శనం ఆ దర్శనం బాగా దర్శనం. గోప్యం తెలియబడదు. ఆ రహస్యం తెలుసుకోలేకున్నారు. అవునా కదా? అది పరమ రహస్యం అంటే అది రహస్యం. అర్థమైందా? కాబట్టి వెలుగు వెలుగు దేవుడు వెలుగు దేవుడు వెలుగు వెలుగు దేవుడు ఎట్టుతాడు. గాడ్ ఇస్ లైట్ అనే మాట రాంగ్ అంటున్నాను నేను, తప్పు అంటున్నాను నేను. ఎవరు ఏమనుకో నాకు అనవసరం. నా మనసుకు దోషి నేను చెప్తున్నా, నేను విశ్లేషణ చేస్తున్నా. కాబట్టి గాడ్ ఇస్ చీకటి, నిశి భగవద్ శివరాత్రి, శివరాత్రి అంటే శివరాత్రి అంటే శివుడు రాత్రి అయి ఉన్నాడని. ఎప్పటికీ చీకటి అయి ఉన్నాడు పరమాత్ముడు. చీకటి అయినాడు పరమాత్ముడు. ఆ చీకటిని నువ్వు దర్శించాలంటే నువ్వు చీకటి కావాలా? నువ్వు చీకటి కావాలా? అవునా కదా? నువ్వు వెలుగైతే దర్శించలేవు. నువ్వు చీకటి కావాలా? సత్యునోడికే అని వీళ్ళు కూడా చెప్తారు. సత్య బతికినోడికేనా దేవుడు పిలిచేది అని. సచ్చినాడంటే వాడిని చీకటి పోయినట్టు. చీకటి పోయినట్టే కదా. సత్య చీకటి పోయినట్టే కదా ఈ దేహంలో. కానీ చీకటి పోయినోనికే దేవుడు తెలుస్తున్నాడు. వెలుతురు పోయినోనికే. అవునా కదా? వెలుతురు పోయినోడికే భగవంతుడు తెలియబడతా ఉన్నాడు. కాబట్టి అట్టి దాని గురించి తెలిపేదానికి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా ఇప్పటికీ చెప్తూనే ఉన్నారు. పెంచుతూనే ఉన్నారు. అనేక రకాలుగా చెప్తా ఉన్నారు. ఇప్పటికీ మానవులు దానికోసం పరితపిస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. అటువంటి దాన్ని బ్రహ్మ విద్య అన్నారు. అటువంటి దాన్ని బ్రహ్మ విద్యని వీళ్ళు దానికి పేరు పెట్టుకొని దాన్ని నేర్చుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అది విద్యలకు దొరికేది కాదు. ఏ విద్యకు దొరికేది కాదు. అటువంటి ఆ పరమ ఆత్మస్వరూపాన్ని మనము కళ్ళు మూసుకొని దర్శించాలి. అంటే చీకటిలోనే నువ్వు దర్శించాలి, వెలుగులో కాదు. నిజమా కదా ఈ మాట? వెలుగులో అనేక రూపాలు ప్రపంచం కనబడుతుంది నీకు. వెలుగులో ఏం కనబడుతుంది? ప్రపంచం కనబడుతుంది. ప్రపంచం కనిపించేంత వరకు విశ్వరూపము గోచరించినంత వరకు స్వస్వరూపము తెలియబడుతుందని చెప్తాడు దూరమైన స్వామి. విశ్వరూపము గాంచిన వానికి స్వస్వరూపము గోచరించదు. విశ్వరూపం గాంచిన వానికి స్వస్వరూపము గోచరించదు. అంటే విశ్వరూపాన్ని చూస్తా అంటే నీకు స్వస్వరూపం ఎట్లా కనబడుతుంది?
నువ్వు వెలుగులో విశ్వరూపం దర్శిస్తున్నావు. నీ స్వస్వరూపం నీకు తెలియబడదు. నీ స్వస్వరూపం చీకటి. ఆ విషయం చెప్పడం లేదు. అది పుట్టేది కాదు, సచ్చేది కాదు. చీకటి అది శాశ్వతము, అది సనాతనము, అది అనంతము, అది ఆది మధ్యాంతరహితము, అది ఆవగ్మానస నగోచరము, ఒకరి చేత ఏర్పాటు చేయబడింది కాదది. స్వస్వరూపం ఏంటంటే ఇంతవరకు దాన్ని తేల్చలే. ఎవడు తెలుస్తాడు? స్వస్వరూపం మనిషికో రకంగా చెప్పుకుంటా అన్నాడు. స్వస్వరూపాన్ని గురించి వాళ్ళకి తెలియకుంటే తెలియదంటే పోతారు ఒక మాటతోనే. అట్టంటారు గురువులు గదులు. స్వస్వరూపం అది గొప్పది నాయన, అది అంత చెప్తానికి తెలియబడింది కాదు. అది స్వస్వరూప రహస్యం. అది స్వస్వరూప రహస్యం తెలియపరచాలి. అది ఎవరుగా ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు. స్వస్వరూపం తెలుసుకోవాలంటే 11 రోజులు 12 రోజులు పడుతుంది. దానికి ప్రయాణం చేయాలా అన్నప్పుడు ఒకసారి అడిగి ఏమైనా స్వస్వరూపం తెలుసుకుంటావా అని. కానీ ఇప్పుడు అంతగా నాకు జ్ఞానం దాన్ని అర్థం చేసుకునే విధంగా నాకు వికసించలేదు. అది అనుభవానికి రానిలే స్వామి. అది ఎంత మటుకు నాకు కూడా కొంత ఉండాలి కదా. అంతే కదా. ఇప్పుడు నువ్వు తెలుపుతా దాని గురించి కొంత నాకు కూడా అవగాహన ఉండాలి. అవగాహన ఉంటే అది చూపించింది స్వస్వరూపమా విశ్వరూపమా ఏ రూపమా అర్థమవుతుంది. దాని విషయం తెలియనప్పుడు నీకు ఏది చూపించినా నువ్వు నమ్మాల్సిందే కదా. నమ్మాల్సిందే కదా. ఆ విషయాన్ని గురించి కొంచెం గ్రంథాలు పెద్దల మాటలో ఇని తెలుసుకుంటే స్వస్వరూపం అనేది ఈ అన్ని రోజులు పడేదానికి స్వస్వరూపం చెప్తారని నాకు ఆయన చెప్తుండడంలో వాళ్ళు ఆవులు దేవతాంశాలు నువ్వేం నాయన నువ్వు రెడీ కాకపోయినాడు. దాని స్వామి నాకు దాని సంబంధించినప్పుడు తెలియబడతాను. ఆయన నమ్ముకుంటారు నమ్ముకునేప్పుడు అన్నప్పుడు ఇన్నేళ్ళ కాదు. మరి ఈ విధంగా చెప్తున్నారు. ఇప్పుడు భగవత్ స్వరూపం ఎలాంటిదో మన విమర్శలో బయటపడింది కదా. ఇప్పుడు నువ్వు చెప్పేటన్నీ కూడా రూపనామాలు చెప్తావు. లైట్లు చూపించి కాంతిని చూపించాడు. కాంతి దైవం కాదు. గాడి లైట్ అని ఎవరో కొంతమంది అన్నారు. ఏమి వాళ్ళతో మనకు పనిలే. కానీ భగవంతుడు లైట్ కాదు. లైట్ ఆరిపోయేది. భగవంతుడు ఆరిపోనివాడు. వెలిగేవాడు కాదు, ఆరిపోయేవాడు కాదు. రెండు లేవు భగవంతుడు. నీ అచలం చెప్పింది ఈ మాటే. చీకటి కానిదిరా అచలము, వెలుగు కానిదిరా చీకటి వెలుగులు రెండు అని చెప్పినాడు. వీళ్ళు కూడా అచలములు చెప్పినారు. అంటే వాళ్ళు కూడా ఏ దాన్ని నిర్ణయం చేయలేక ఒకటి ఉంది అని చెప్పినారంటే చీకటి వెలుగులో అది ఒకటి ఉంది, విశ్వం అంతా అదే ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తున్నా విశ్వం అంతా అదే ఉంది. ఈ వెలుగు అక్కడక్కడ వచ్చిపోతుంది. విశ్వమంతా అదే ఉన్నది. అందులో పుట్టి సచ్చేది వెలుగే, కానీ వెలుగు భగవంతుడు కాదు. మానవుడు ప్రజ్ఞానికంగా ఆధారపడిపోయింది అన్నాడు. ఎల్లుకి ఆధారపడి రోజు చెప్పు లైట్ పోతే రోజు చెప్పు. వైశాల నుంచి పెద్దలు తెలుపు కాలపరిమితము వెలుగే శాశ్వతమని అవోహన చేసి చెప్పి పెట్టినారు. పరమార్థ పరంగా చెప్పినారు. జ్యోతి స్వరూపం భగవంతుడని, ఆ జ్యోతి ఈ జ్యోతిని జ్యోతులు చెప్పి రకరకాలుగా లైటే వెలుగు 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 అదే దైవం అని చెప్పినారు. మరి దాన్నే మనం దైవమని నమ్ముకొని చూస్తున్నాము. కొంతమంది గురువులు దాన్ని ఇది పెట్టుకొని మనసులో పెట్టుకొని కొంతమంది కనుగుడ్లు ఒత్తితే గట్టిగా లోపలికి ఈ కనుగుడ్లు వచ్చామనుకో 1 నిమిషం 2 నిమిషాలు మొత్తం తెల్లగా కనపడతాయి నీకు. కళ్ళు తెరిచినా నీకు అనంతమైన వెలుగు ఏ రూపాలు కనపడవు. ఈ రూమ్లో ఈ గంట ఫ్యాను ఫోటోలు ఏంటి కనపడవు. తెల్లగా అయిపోతుంది అంతా. ఎందుకంటే ఆ కనుగుడ్డులో ఉన్నటువంటి ఆ చుక్కు ఉంది కదా, ఆ లోపల రెటినా దాన్ని వచ్చినప్పుడు దానికి చుట్టూలే ఈ పొర అనేది ఇదైతుంది, ప్రెస్ అయిపోయి అక్కడ నీళ్ళు కమ్ముకుంటుంది. కమ్ముకున్నప్పుడు కళ్ళు తెలిసినా కూడా అది మళ్ళీ అట్లా పక్కకు పోయేంత వరకు కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం అంతా మొత్తం వెలిగే అదే దైవం అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు.
అర్థమైందా? ఇట్లా రకరకాలుగా చెప్తారు అందరు కూడా. ఇంకొంతమంది లైట్లు చూపించి అదేరా నీ స్వరూపం అని చెప్పే వాళ్ళు ఉంటారు. బస్సు లైట్లు, రాలి లైట్లు చూపించి ఇట్లా రకరకాలుగా వెలుగునే దైవం అని చెప్తున్నారు. కానీ నేను ఒక నిశిరాత్రి వేళ బాగా ఆలోచన చేస్తే వెలుగు దైవం అన్నారు. ఈ రాత్రి సమయంలో ఆకాశంలో చూస్తే అంతా చీకటే ఉన్నది. అక్కడక్కడక్కడ ఉంది కదా వెలుగు, సుక్కలు పెట్టినట్టు మనం పెద్ద కనపడవు కదా, మొత్తం చీకటే కదా. మన సూర్యుడు కూడా అంతే కదా. మన దగ్గర ఉన్నాం కాబట్టి ఎక్కువ కనపడుతున్నాడు మనం. మన సూర్యుడు కూడా అంతే కదా. ఆ దూరం ఇది కూడా సుఖమాది కనబడుతుంది కదా. ఈ అంత విశ్వంలో ఇట్లాంటి ఆ నక్షత్రాన్ని సూర్యుడులే. మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. ఈ సైన్స్ చెప్తుంది ఇది ఒక నక్షత్రం అని. ఈ సూర్యుడు కూడా ఒక చిన్న నక్షత్రం. ఇది ఇంకా పెద్ద నక్షత్రాలు, ఇది ఒక చిన్న నక్షత్రం మన సూర్యుడు కూడా. మరి ఇవన్నీ చీకట్లోనే ఉన్నాయి కదా. అసలు బిగ్ బ్యాంగ్ థియరీ లేకపోతే, అంటే సైన్స్ ఒక థియరీ చెప్పింది బిగ్ బాంగ్ సూర్యుని, అంటే సృష్టి పుట్టడానికి నక్షత్రాలు కానీ ఇవన్నీ పుట్టడానికి ముందు అనంతమైన అంధకారమైన చీకటిలో కొన్ని రసాయనాల కలయిక వల్ల బిగ్ బాంగ్ అంటే ఒక పేలుడు జరిగింది, ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది. ఆ రసాయనాలు ఒత్తిడికి ప్రెజర్కు విస్ఫోటనం జరిగి అక్కడ అగ్గి పుట్టింది. అదే విశ్వమంతా వెదజల్లబడింది. ఎట్లా మనం ఇప్పుడు పటాలు పైకి పోతే అంతా వెదవుతాయి కదా అన్నీ, అట్లా ఆకాశం అంతా వెదజల్లబడింది. అంటే అంత పెద్ద విస్ఫోటనం అది. అవే ఇప్పుడు అన్ని నక్షత్రాలు, మన సూర్యుడు కూడా అదే. దాన్ని చూడండి, ఇట్లాంటి విస్ఫోటనాలు అక్కడక్కడ జరుగుతున్నాయి. దీనివల్ల ఇలాంటి సూర్యుడు ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమంది అంతరించిపోతున్నారు అయిపోయిన తర్వాత. మళ్ళీ ఆరిపోతాను, అన్నీ పడిపోతానులే. అట్లా ఇవి కూడా అన్నీ ఆరిపోయినాక అన్నీ అంతరిక్షంలో కలిసిపోతాను. ఇట్లా ఆ విధంగా ఇది సృష్టి రహస్యం.